శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు మనం అమ్మవారి యొక్క రూపాన్ని తల నుండి పాదాల వరకు దర్శించుకున్నాం. అమ్మవారి కిరీటం, అమ్మవారి యొక్క నేత్రాలు, అమ్మవారి యొక్క చిరునవ్వు, అమ్మవారి యొక్క కరుణ, చివరికి అమ్మవారి పద్మాల లాంటి దివ్య పాదాలు. అక్కడితో అమ్మవారి యొక్క రూపవర్ణన పూర్తయిందని భావించుకున్నాం. కానీ అది కేవలం మనకి ఒక దర్శనం మాత్రమేనమాట. ఇప్పుడు అసలు లీల ప్రారంభమవుతుంది. చూడండి, చిదగ్నికుండం మధ్యలో అనంతమైన తేజస్సుతో పరాశక్తి నిలబడి ఉంది. అక్కడ అమ్మవారి చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నా కూడా ఆ అగ్నికే వెలుగు ఇచ్చేలా ఉన్నది అమ్మవారి యొక్క తేజస్సు. అటువంటి తేజస్సుతో వచ్చిన అమ్మవారిని దేవతలంతా కూడా నిశ్చలంగా చూస్తూ నిలబడిపోయారు. అలా గాలి కూడా కదలటానికి భయపడిపోతుంది. ఎందుకంటే సృష్టి మొత్తం ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది కాబట్టి అమ్మవారు పూర్తిగా చిదగ్ని నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు అమ్మవారి కళ్ళు మెల్లిగా అన్ని దిక్కులు కూడా దర్శించాయంట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా అమ్మవారి చూపు పడిన ప్రతి దిక్కు కూడా పవిత్రమైపోయింది. లోకాలన్నీ ఆనందంతో కంపించాయి. అలా చివరికి అమ్మవారి యొక్క దృష్టి పరమశివుడిపై పడింది. ఆ ఒక్క క్షణం కాలమే ఆగిపోయిందనమాట. పరమశివుడు కూడా అమ్మవారిని చూస్తూ చిరునవ్వుని చిందిస్తున్నారు. ఇక్కడ ఆ నవ్వులో ఒక అర్థం ఉంది. అమ్మయ్యా వచ్చావా, ఇక పని మొదలుపెట్టు అనే ఒక నిశ్శబ్ద ఆజ్ఞ అనమాట. అమ్మవారు వెంటనే ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని ఇక అడుగులు వేయటం మొదలు పెట్టారనమాట. అప్పుడు మొదట ప్రపంచం అమ్మవారిని చూడలేదు. ముందుగా ఒక శబ్దాన్ని విన్నారు. ఆ శబ్దం ఎలా ఉందంటే ఘల్ 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 అని గజ్జల శబ్దం వినిపించిందనమాట. అటువంటి శబ్దం వింటున్న దేవతల హృదయాలన్నీ కూడా ఆనందంతో నిండిపోయాయి. గాలి కూడా ఆ శబ్దాన్ని వినడానికి ఒక్కసారిగా ఆగిపోయింది. అగ్ని కూడా తన జ్వాలలను ఎగిసి పడకుండా తగ్గించుకుంది. నీరు అలలను కూడా ఆపేసిందనమాట. భూమి భక్తితో కంపించింది. చివరికి ఆకాశం కూడా ఆ మణిమంజీర నాదాన్ని వినడానికి మౌనంగా మారిపోయిందనమాట. ఎందుకంటే అమ్మవారి నడిచిన ఆ అడుగులు సాధారణ అడుగులు కాదు. అమ్మవారి యొక్క ప్రతి అడుగుతో ఈ పంచభూతాలలో చైతన్యం మేల్కొందనమాట. చూడండి, అమ్మవారి యొక్క మువ్వల శబ్దం వినగానే గాలి ప్రాణంగా మారిపోయింది. అగ్ని తేజస్సుగా మారిపోయింది. నీరు అమృతంగా మారిపోయింది. భూమి పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. ఆకాశం ప్రణవనాదంతో నిండిపోయిందనమాట. ఎప్పుడైతే అమ్మవారి గజ్జల శబ్దం అలా వినిపించిందో అది సాధారణ శబ్దం కాదు, పంచభూతాలకు సైతం ప్రాణం పోసిన పరానాదం అనమాట. అది ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 46వ నామం గురించి తెలుసుకుందాం. ఇది మొత్తం కూడా 16 అక్షరాల నామం అనమాట. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? భక్తుడి ప్రయాణం ఎప్పుడూ కూడా అమ్మవారి పాదాల దగ్గర నుండే ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే తల్లి ముఖాన్ని చూడటానికి ముందు భక్తుడు నమస్కరించుకునేది అమ్మవారి పాదాలకే. ఆ పాదాలే భక్తుడి యొక్క అహంకారాన్ని కరిగిస్తాయి. ఆ పాదాలే జనన మరణ చక్రంలో అలసిపోయిన ఆత్మకు విశ్రాంతినిస్తాయి. ఆ పాదాలే శరణాగతి యొక్క మొదటి ద్వారమైతే ముక్తి యొక్క చివరి గమ్యం కూడా ఆ పాదాలేనమాట. లలితా సహస్రనామంలో ప్రతి నామం కూడా ఒక విశ్వం అయితే ఈ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే ఈ నామం మాత్రం అమ్మవారి పాదాల చుట్టూ వినిపించే ఒక దివ్య నాదం అనమాట. ఆ నాదాన్ని ఎవరైతే ఒక్కసారి మనసుతో వినగలుగుతారో ఆ శబ్దంలోనే పరబ్రహ్మ తత్వం వారికి వినిపిస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ సింజాన అంటే ధ్వని చేయుచున్నది అని, మణిమంజీర అంటే మనులను పొదిగిన అందెలు అని, మండిత అంటే అలంకరింపబడినది అని, శ్రీపదాంబుజ అంటే పద్మాల వంటి దివ్య పాదములు కలిగిన తల్లి అని. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మనులతో పొదిగిన అందెలు ధరించి ప్రతి అడుగులోనూ దివ్య నాదాన్ని ప్రసరిస్తూ పద్మాల లాంటి పవిత్రమైన పాదాలను కలిగిన తల్లి అని ఈ నామం యొక్క బాహ్యార్థం. కానీ లలితా సహస్రనామం కేవలం పదాల యొక్క సంహారం కాదు కదా. ప్రతి నామం వెనుక ఒక రహస్య తత్వం దాగి ఉంటుంది. అలానే ఈ నామంలో కూడా చూడండి, వినిపించేది కేవలం గజ్జల శబ్దం మాత్రమే కాదు, అది సృష్టి యొక్క మొదటి నాదం అనమాట. అమ్మవారి మస్తకం
ముఖం నుండి పాదాల వరకు ప్రతి అవయవం కేవలం సౌందర్యవంతంగా మాత్రమే కాదు, చైతన్యవంతంగా కూడా అన్నమాట. అమ్మ కళ్ళు కరుణతో చూస్తాయి. అమ్మ చిరునవ్వు ఈ లోకాలనే సృష్టిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క పాదాలు కాని కదిలాయనుకోండి, ఆ మణిమంజీరాల శబ్దం భక్తుడి హృదయంలోని అజ్ఞానాన్ని కరిగిస్తుందన్నమాట. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ తన తల్లి అడుగులు శబ్దం విన్న వెంటనే పరుగు తీసుకొని వెళ్ళిపోయి తల్లిని హత్తుకుంటుంది కదా, అలానే భక్తుడు కూడా అమ్మవారి మంజీర ధ్వనిని విన్నప్పుడు పరమశాంతిని పొందుతాడనమాట. ఎందుకంటే ఆ శబ్దం బయటికి వినిపించేది కాదు, అది అంతరంగంలో మేల్కుండే చైతన్యం అనమాట. ఈ నామంలో ఉన్న ప్రతి రహస్యం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ శ్రీపదాంబుజ అన్నారు. ఇక్కడ శ్రీపద అనే దాన్ని కానీ గమనించినట్లయితే చూడండి, ఒకసారి మనసులో మనం ఇలా ఊహించుకోవాలి. ఈ సృష్టి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉందనుకోండి. ఎంత నిశ్శబ్దంగా అంటే గాలి లేదు, కాలం లేదు, శబ్దం లేదు, రూపం లేదు. అప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక దివ్యమైన నాదం కానీ మనకు వినిపించిందనుకోండి. ఆ నాదం కూడా మళ్ళీ ఇక్కడ వీణ లాంటిది కాదు, ఓంకారం కూడా కాదు, దేవతల యొక్క గానం కూడా కాదనమాట. మరి ఏంటది అంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న మణిమంజీరాల సవ్వడి. అందుకే ఈ నామంలో శ్రీ అంటే కేవలం లక్ష్మి అని కాదు, ఇక్కడ శుభకరమైనదని, మంగళాన్ని ప్రసాదించేది అని అర్థం. పద అంటే కేవలం పదాలు అని, మాటలు అని కాదు, అవి దివ్యమైన శబ్దాలన్నమాట, మంత్రరూపమైన చైతన్య తరంగాలవి. అంటే అమ్మవారి పాదాల దగ్గర వినిపించే ప్రతి శబ్దం కూడా ఒక మంత్రం, ప్రతి అడుగు కూడా ఒక ఉపనిషత్తు, ప్రతి మంజీర ధ్వని కూడా ఒక బ్రహ్మజ్ఞానం. అందుకే శ్రీ విద్యలో మహాపాదుకా మంత్రం అనేది చాలా రహస్యమైనదనమాట. ఎందుకంటే అది అమ్మవారిని తలుచుకునే మంత్రం కాదు, అది అమ్మ నడుస్తున్న అడుగుల శబ్దాన్ని వినే స్థితి అనమాట. ఉదాహరణకి ఒక భక్తుడు జపం చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు ఒక దశకి చేరుకుంటాడు కదా, ఆ దశకి చేరుకున్నప్పుడు అక్కడ భక్తుడి యొక్క మాటలనేవి ఆగిపోతాయన్నమాట, మనసు కూడా ఆగిపోతుంది. అప్పుడు ఆ భక్తుడికి వినిపించేది ఏంటి అంటే అమ్మవారి యొక్క ఈ మంజీర ధ్వనినేనమాట. దానినే ఇక్కడ మహాపాదుకా మంత్రం అని చెప్తారనమాట శాస్త్రాలలో. ఎందుకంటే అమ్మ నడుస్తున్న చోట అజ్ఞానం అనేది నిలబడదు, అక్కడ దరిద్రం అనేది నిలబడదు, అక్కడ కర్మ కూడా కాలిపోతుందన్నమాట. అంటే అమ్మవారి పాదాల శబ్దం అంటే దైవం మన దగ్గరకు వస్తున్న సంకేతం అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా ఈ శ్రీపదం అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే పరబ్రహ్మం అని కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారి పాదాలు ఎందుకు బ్రహ్మస్వరూపం అంటే మనకి సాధారణంగా పరబ్రహ్మం అంటే అందని దూరంలో ఉన్న ఏదో ఒక అనంత శక్తి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీ విద్యలో ఏం చెప్తున్నారంటే దీని గురించి పరబ్రహ్మాన్ని చూడాలంటే అమ్మవారి పాదాలని చూడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే సృష్టి మొత్తం కూడా ఎక్కడి నుండి వచ్చింది అంటే అమ్మవారి పాదాల దగ్గర నుండే వచ్చింది. ఉదాహరణకి ఒక చెట్టు వేరుల్లో మొత్తం చెట్టే దాగి ఉన్నట్లు అమ్మవారి పాదాలలోనే ఈ సమస్త లోకాలు దాగి ఉన్నాయి అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. అందుకే ఋషులు ఏం చెప్తారంటే అమ్మ ముఖాన్ని కాదు మొదటి పాదాలని ధ్యానం చెయ్యి అని చెప్తారు. ఎందుకంటే అక్కడే శరణాగతి అనేది ఉంది, అక్కడే జ్ఞానం ఉంది, అక్కడే చివరికి ముక్తి కూడా లభిస్తుంది. అందుకే ఇక్కడ ఈ శ్రీపదం అంటే శుభప్రదమైన పరబ్రహ్మ తత్వం అని చెప్పారు. అంటే అమ్మవారి పాదాలు కేవలం ఇక్కడ అవయవాలుగా చూడకూడదు, అవి ఈ బ్రహ్మాండానికి మూల కారణం. చూడండి, ఉదాహరణకి ఒక యోగి ధ్యానంలో చివరి స్థితికి చేరుకున్నప్పుడు అతడు అమ్మని చూడడు, ముందుగా 2 దివ్యమైన పాదాలు మాత్రమే ఆ భక్తుడికి కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఆత్మకు కూడా పరబ్రహ్మం మొదట పాదాల రూపంలోనే దర్శనమిస్తుంది. ఈ నామంలో గూఢార్థాలు వింటుంటే ఎంత విచిత్రంగా, విశేషంగా, అద్భుతంగా అనిపిస్తాయంటే చూడండి, ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి, ఇది అందరికీ తెలిసినదే. అంబుజ అంటే నీటి నుండి పుట్టిన భూదేవి అని అర్థం. అంటే అమ్మవారి పాదాలు ఒకటి శ్రీదేవి అయితే మరొకటి భూదేవి, ఈ 2 చిహ్నాలు అని ఇక్కడ భావం వస్తుందన్నమాట. అంటే ఒక పాదం భాగ్యం అనుకుంటే మరొక పాదం రాజ్యం అయిందనమాట ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క 2 పాదాలే భూదేవి శ్రీదేవి స్వరూపాలు అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఇక్కడ ఒక పాదం సంపదని ఇస్తుంటే ఇంకొక పాదం స్థిరత్వాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఒకటి భాగ్యలక్ష్మి అయితే మరొకటి రాజ్యలక్ష్మి అని చెప్పారు ఇక్కడ. చూడండి, అందుకే
రాజులు కూడా చివరికి అమ్మ పాదాల దగ్గరికి వచ్చే చేరుతారనమాట. ఉదాహరణకి రావణుడికి శక్తి ఉంది, హిరణ్యకశిపుడికి అహంకారం ఉంది, కానీ వాళ్ళ దగ్గర శరణాగతి లేదనమాట. అందుకే వారు నిలబడలేదు. కానీ ఒక భక్తుడు అమ్మ పాదాలను పట్టుకుంటే అతను ఖాళీ చేతులతో మళ్ళీ తిరిగి వెళ్ళటం అనేది ఉండదు. ఎందుకంటే ఆ పాదాలు భౌతిక సంపదను మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంపదను కూడా ఇస్తాయి కనుక. భూమి మీద నిలబడటానికి భూదేవి కావాలైతే జీవితంలో వెలుగు రావడానికి మాత్రం శ్రీదేవి కావాల్సిందే. ఈ రెండే అమ్మవారి పాదాలు అని చెప్తున్నప్పుడు ఇక మనం సంపదల కోసం, ఐశ్వర్యాల కోసం, భోగాల కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం ఏముంది? అమ్మ పాదాలను చేరితే సరిపోతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. మంత్రశాస్త్ర పరంగా మంజీరాలను మంత్రాలుగా, అందులోని మనులను బీజాక్షరాలుగా, అవి చేసే సవ్వడి మంత్రధ్వనిగా తీసుకుంటే అమ్మవారి కాళ్ళ మంజీరాలు మరి మంత్రాధిష్టానాలే కదా. అలాంటప్పుడు అమ్మవారి నడకే ఒక మహామంత్ర జపం అవుతుంది. ఇక్కడ అమ్మవారు నడుస్తుంటే ప్రతి అడుగులోనూ మంత్రాలు జపించబడుతున్నాయన్నమాట. ఈ బీజాక్షరాలన్నీ కూడా కేవలం అక్షరాలుగా కాకుండా అవి సృష్టిని కదిలించే ఒక శక్తి తరంగాలుగా ఉంటాయన్నమాట. చూడండి, ఉదాహరణకి ఒక యోగి ధ్యానంలో లోతుగా వెళ్ళారనుకోండి, అతడికి బయట ప్రపంచం ఏదీ కూడా వినిపించదు. కేవలం సూక్ష్మమైన మంత్రనాదం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అదే అమ్మవారి యొక్క మంజీర ధ్వని అనమాట. అందుకే శ్రీ విద్యలో అమ్మవారి యొక్క నడకను కూడా ఉపాసనగా చూస్తారనమాట. ఎందుకంటే అమ్మ అడుగులు పడుతున్న ప్రతి చోట కూడా మంత్రశక్తి మేల్కొంటుంది కనుక. ఇంకా శ్రీ విద్యలో అత్యంత రహస్యమైన అంశాలలో ఒకటి ఏంటంటే కాదీ విద్య మరియు హాదీ విద్య. అమ్మవారి యొక్క రెండు మంజీరాలు అంటే ఇక్కడ కాదీ విద్య, హాదీ విద్య అనమాట. ఇవి రెండూ కూడా శివశక్తుల యొక్క దివ్యనాదం. చూడండి, శ్రీ విద్యలో అత్యంత రహస్యమైన అంశాలలో ఇదొకటి. కాదీ విద్య మరియు హాదీ విద్య ఇవి కేవలం మంత్ర పద్ధతులు కాదనమాట. శివశక్తుల యొక్క రెండు ప్రవాహాలు. కాకారంతో ప్రారంభమయ్యే పంచదశి మంత్రం కాదీ విద్య అయితే, హాకారంతో ప్రారంభమయ్యేది హాదీ విద్య. ఒకటి శక్తి ప్రవాహం అయితే మరొకటి శివతత్వ ప్రవాహం అనమాట. అందుకే ఈ రెండు మంజీరాలను కాదీ హాదీ విద్యలుగా భావిస్తున్నారు ఇక్కడ. అమ్మవారు నడుస్తుంటే ఒక మంజీరంలో శక్తినాదం వినిపిస్తుంది, మరొక మంజీరంలో శివతత్వం స్పందిస్తుంది. ఒకటి అగ్ని అనుకుంటే మరొకటి చంద్రకాంతి అనమాట. ఇంద్రుడు, మన్మధుడు, చంద్రుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా కాదీ విద్యను ఉపాసించిన వాళ్ళే. లోపాముద్ర, సూర్యుడు, శివుడు, విష్ణు వీళ్ళంతా హాదీ విద్యను అనుష్ఠించారు. అంటే దేవతలే అమ్మవారి పాదనాదాన్ని ధ్యానం చేశారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆ ధ్వనిలోనే శివశక్తుల ఏకత్వం ఉంటుంది కనుక. ఈ నామంలో దాగిన ఇంకొక రహస్యం ఏంటంటే శ్రీ విద్య ప్రకారం అమ్మవారి పాదాల పైభాగాలు మహావాక్యాలన్నమాట. అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా వేదాల సారం అక్కడే ఉంది అని చెప్తున్నాయి. అమ్మవారి పాదాల వేళ్ల నుండి వెలువడే దివ్య కాంతులు ఇక్కడ ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయన్నమాట. ఎందుకంటే ఉపనిషత్తులు అంటేనే అజ్ఞాన చీకటిని తొలగించే జ్ఞాన కిరణాలు అని అర్థం. అలాగే అమ్మవారి పాదాల వేళ్ల నుండి వచ్చే వెలుగు కూడా భక్తుడి యొక్క అంతరంగ చీకటిని తొలగిస్తుంది. మరి ఆ దివ్య పాదాలకు మరింత శోభనిచ్చేది ఏంటి అంటే అమ్మవారి యొక్క మణిమంజీరాలేనమాట. అంటే పంచదశి మంత్రధ్వనులు అని ఇక్కడ అర్థం వస్తుంది. చూడండి, ఉదాహరణకి ఒక భక్తుడు ఈ స్థితికి చేరుకున్నప్పుడు అతడికి వేదాలు చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అమ్మ పాదాల దగ్గరే సమస్త వేదాలు ప్రత్యక్షమవుతున్నాయి కనుక. అందుకే శ్రీ విద్యలో పాదుకా దీక్ష చాలా గొప్పదనమాట. అది కేవలం మంత్రదీక్ష కాదు, అమ్మవారి పాదాల దగ్గర జీవించడం నేర్చుకునే స్థితి అది. అందుకే చివరికి యోగులు, ఋషులు వీళ్ళందరూ కూడా చేరేది అమ్మ పాదాల దగ్గరకే. అక్కడికి చేరిన తర్వాత మంత్రాలతో అవసరం ఉండదు, వేదాలు అవసరం ఉండదు, జననం ఉండదు, మరణం ఉండదు. కేవలం అమ్మవారి యొక్క మంజీర ధ్వని మాత్రమే వినిపిస్తుంటుంది అని ఈ నామంలో దాగిన రహస్యం అనమాట. ఒకసారి ఒక సంఘటన జరిగిందనమాట. చూడండి, కైలాసం మొత్తం
మొత్తం నిశ్శబ్దంగా ఉంది. దేవతలు కూడా మాట్లాడటానికి భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ పరమశివుడు పరాశక్తి సమక్షంలో నిలబడి ఉన్నాడు. ఇంతకీ ఆ పరమశివుడు ఎవరు అంటే కాలాన్ని సైతం తన గుప్పెట్లో పెట్టుకునేవాడు, త్రిలోకాలను కంపింపజేసేవాడు, మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టినే భస్మం చేసేవాడు. అలాంటి మహాదేవుడు కూడా ఒక్క క్షణంలో చిన్న పిల్లవాడిగా మారిపోయాడనమాట. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడైనా కూడా చిన్న పొరపాటు చేశారనమాట. పరాశక్తి సమక్షంలో అనుకోకుండా మరొక దేవి పేరుని ఉచ్చరించారనమాట. అది విన్న అమ్మవారు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. అమ్మవారికి కోపం అగ్నిలాగా ఇక్కడ బయటపడలేదు, కానీ అమ్మ నిశ్శబ్దమే కైలాసాన్ని కంపింపజేసిందనమాట. శివుడు వెంటనే ఈ సంఘటనను అర్థం చేసుకొని ఏం చేశారంటే, లోకాలు నమస్కరించే ఆ పరమేశ్వరుడు సైతం తానే అమ్మవారి పాదాల దగ్గరకు వంగిపోయారనమాట. ఆ క్షణం ఒక్కసారి ఊహించుకోండి. పరమశివుడు అమ్మవారి పాదాల దగ్గర వంగిన క్షణం అది. దేవతలంతా కూడా ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయారు. బ్రహ్మదేవుడు ఆగిపోయాడనమాట. విష్ణు మూర్తి నిశ్చలంగా నిలబడిపోయాడు. ఎందుకంటే సృష్టికి అధిపతి అయిన శివుడు శక్తి పాదాల దగ్గర క్షమాపణ కోరుతున్న సంఘటన ఇది. అప్పుడు అమ్మవారు తన పద్మాల లాంటి దివ్య పాదాన్ని మెల్లిగా ఎత్తారనమాట. ఆ పాదానికి మణిమంజీరాలు కనిపించాయి. ఆ అందెలలో మణిగంటలు ఉన్నాయంట. అప్పుడు అటువంటి దివ్య పాదంతో శివుడి నుదిటిపై మెల్లిగా ఆ పాదం తాకిందంట. బయటికి చూసే వాళ్ళందరికీ కూడా అది ఒక చిన్న తన్నులాగా కనిపించింది, కానీ లోపల అది ఒక అనంతమైన ప్రేమ. దానినే దాంపత్య రహస్యం అని కూడా అంటారు. అదే శివశక్తుల యొక్క లీల. అయితే ఈ దృశ్యాన్ని ఇంకొకరు కూడా చూస్తున్నారు. ఎవరో తెలుసా? మన్మధుడనమాట. అవును, ఒకప్పుడు ఆ పరమశివుడి మూడో కన్ను అగ్నితో భస్మమైన మన్మధుడు తనను కాల్చిన శివుడే ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర తన్నులు తింటుంటం చూసి అతడు లోపల ఎంత ఆనందించారంటే, అయ్యో, నన్ను కాల్చిన శివుడికి ఇవాళ శిక్ష పడింది అని అతడు కిలకిలా నవ్వుకున్నాడనమాట. ఆ నవ్వు కూడా ఇక్కడ ఎలా ఉందంటే సాధారణ నవ్వులాగా కాదు. ఆ నవ్వే అమ్మవారి మణిమంజీరాల గంటల శబ్దంగా మారిపోయింది ఇక్కడ. ఈ సంఘటన మొత్తం ఎందుకు చెప్పుకున్నామంటే, ఆదిశంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా దీని గురించి చెప్పారంటే, అమ్మవారి అందెలలో వినిపించే ఆ చిరుమోతలు అవి కేవలం మణిగంటల శబ్దాలు కావు, అవి సాక్షాత్తు మన్మధుడి యొక్క నవ్వులన్నమాట. ఇది బయటికి ఒక సరదాగా లీలగా కనిపించినా లోపల చాలా గొప్ప రహస్యం దాగి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆదిశంకరాచార్యుల వారు సైతం ఈ సంఘటనను ఈ సందర్భంగా దీనిని వివరించారంటే అది హాస్యంగా మనం చూడకూడదు. దాని వెనుక ఏదో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ శివుడు అంటే ఎవరు? చైతన్యం. శక్తి అంటే ఆ చైతన్యాన్ని కదిలించే శక్తి. ఇక్కడ శక్తి లేకపోతే శివుడు శవం అయిపోతాడు అని శాస్త్రమే చెప్తుంది. అందుకే పరమశివుడు కూడా చివరికి వంగేది ఎక్కడా అంటే అమ్మవారి యొక్క పాదాల దగ్గరే, అంటే శక్తి పాదాల దగ్గరే. ఇంకా రహస్యం ఏంటంటే, ఇందులో శివుడి మూడవ కన్ను మన్మధుడిని కాల్చేసింది, అంటే కోరికలను దహనం చేసింది అని ఇక్కడ అర్థం. కానీ అమ్మవారి పాదాలు ఆ కోరికలకే మళ్ళీ జీవం పోసాయన్నమాట. అందుకే మన్మధుడు ఇక్కడ నవ్వారు. ఎందుకంటే శివుడు అగ్ని కంటే కూడా అమ్మవారి ప్రేమ చాలా గొప్పది ఇక్కడ అని ఇక్కడ అర్థం వస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ గొప్ప సత్యాన్ని వివరించారు. పరమశివుణ్ణి కూడా జయించగలిగిన శక్తి ఒక్కటే, అదే అమ్మవారి యొక్క ప్రేమ. ఆమె కోపం కూడా కరుణే ఇక్కడ. అమ్మ తన్నులు కూడా ఇక్కడ అనుగ్రహమేనమాట. అమ్మవారి యొక్క మంజీర ధ్వని కూడా పరబ్రహ్మనాదమే. అందుకే భక్తుడు అమ్మవారి పాదాల దగ్గరికి చేరుకున్నప్పుడు భక్తుడికి భయం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ కోపం కూడా ఎలా మారిపోతుంది? ప్రేమగా మారిపోతుంది. శిక్ష కూడా ఎలా మారిపోతుంది? కరుణగా మారిపోతుంది. మణిగంటల శబ్దం కూడా పరమతత్వంగా వినిపిస్తుందన్నమాట. ఇక్కడ ఈ నామం మొత్తం కూడా మనకేం చెప్తుందంటే, అమ్మవారి పాదాలలో ఉన్న మణిమంజీరాలు కేవలం అలంకారాలు కావు, అవి సాక్షాత్తు మంత్రాలుగా మోగే పరానాదాలు అన్నమాట. అమ్మవారి అడుగులు కేవలం ఇక్కడ నడక అనే కాదు, సృష్టిని కదిలించే చైతన్య తరంగాలు అని అర్థం. ఆ మణిగంటల సవ్వడిలో వేదాలే దాగి ఉన్నాయి,
ఉపనిషత్తులు దాగి ఉన్నాయి, పంచదశి మంత్ర రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అందుకే శ్రీ విద్యలో అమ్మవారి పాదాలను శ్రీపాదకులుగా వివరించారు. ఎందుకంటే మంత్రాలు చివరికి చేరేది అక్కడికే, నాదం చివరికి లయమయ్యేది కూడా అక్కడికే, భక్తుడి ప్రాణం చివరికి శాంతి పొందేది కూడా అక్కడికే. శ్రీపదాంబుజ అనే పదం ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ పద్మాలు లాంటి పాదాలు అని మాత్రమే కాకుండా మంత్రనాదాల గమ్యం, ప్రణవధ్వని నిలిచే స్థానం, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక జరిగే ఒక పవిత్ర క్షేత్రంగా చెప్పబడిందనమాట ఇక్కడ ఇది అమ్మవారి పాదాలు. అందుకే ఇక్కడ శంకరాచార్యులు కూడా పదాలను యాదృచ్ఛికంగా ఉపయోగించలేదు. సరోరుహ అన్న చోట ఒక భావం అయితే అంబుజ అన్న చోట ఇంకొక రహస్యం. ఎందుకంటే అంబుజ అంటే నీటిలో పుట్టిన పద్మం అని మాత్రమే కాదు, ఒక యోగి ఋషులు హృదయాలలో వికసించే జ్ఞాన పద్మం అని కూడా వస్తుంది. అలా చూసినప్పుడు అమ్మవారి పాదాలు బయటికి కనిపించే 2 పాదాలుగా మనం చూడకూడదు, అవి మన అంతరంగంలో వికసించే ఒక 2 దివ్య పద్మాలన్నమాట. అందుకే సింజానా అనే పదం కూడా ఎంత అద్భుతంగా సరిపోయిందో ఇక్కడ చూడండి. అమ్మవారి యొక్క మంజీరాలు గట్టిగా మోగవు, మరి ఎలా మోగుతాయి అంటే మృదువుగా మోగుతాయి. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడూ కూడా అరవడు, నిశ్శబ్దంలోనే పలుకుతాడు కనుక ఆ మృదువైన మణికింకిణి నాదాలు భక్తుడి హృదయంలోకి ప్రవేశించి అతడి యొక్క కర్మలను కరిగించేస్తాయి, మన మనసుని పవిత్రం చేస్తాయి, అంతరంగంలో ప్రణవనాదాన్ని మేల్కొలుపుతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి భక్తుడు కూడా లోతైన భక్తితో కానీ ఈ నామాన్ని జపిస్తే ఒక దశలో అతడికి బయట ప్రపంచ శబ్దాలు ఏవి కూడా వినిపించవు, కేవలం అమ్మవారి మంజీర ధ్వని మాత్రమే వినిపిస్తుంది. ఆ ధ్వని కొన్నిసార్లు ఓంకారంలాగా ఉంటుంది, మరికొన్నిసార్లు హ్రీంకారంలా ఉంటుంది, మరికొన్నిసార్లు తల్లి నడుచుకుంటూ మన హృదయంలోకి వస్తున్న అడుగుల శబ్దంలాగా ఉంటుందన్నమాట. అప్పుడు భక్తుడికి ఎలా అర్థమవుతుందంటే నేను ఇంతకాలం ఈ మంత్రాన్ని జపించలేదు, మంత్రమే నన్ను తన దగ్గరికి పిలిచింది అని తెలుసుకుంటాడనమాట. అటువంటి ఆ పరమేశ్వరిదే ఆ మంజీర నాదం, ఆ నాదమే వేదం, ఆ నాదమే మంత్రం, ఆ నాదమే ప్రణవం, చివరికి ఆ నాదమే భక్తుడి యొక్క ఆత్మ చివరికి వినే పరమ సత్యం. ఈ నామం గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే చాలా రహస్యాలే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక వీడియోలో అయ్యేది కాదు. ఇప్పటి వరకు ఈ వీడియోని ఇక్కడితో ముగిచ్చేస్తున్నాను. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.